ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు విస్తృత స్థాయి సమావేశంలో సరికొత్తగా తన ప్రసంగం అయితే కనిపించింది. ఏదైతే మొదటి నుంచి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అదేవిధంగా ఎంపీలతో పాటు కొంతమంది పరిశీలకులకు, ఆహ్వానితులతో కూడా నిన్న పెట్టినటువంటి సమావేశంలో తన స్పీచ్ మొత్తం కూడా ఆద్యంతం ఒక డిఫరెంట్గా అయితే కనిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే చెమట పట్టకుండా పాఠాలు చెప్పే మాస్టర్ల, నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేసే డాక్టర్ల నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి మాటలను చూస్తే అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే తన శ్రేణులకు దశాదిశ ఇవ్వటమే కాదు, వారికి శుతిమెత్తగా వార్నింగ్ కూడా ఇవ్వటమైతే చూస్తానే ఉన్నాం. రాబోయే భవిష్యత్తులో 4 ఏళ్ల తర్వాత ఎటువంటి కార్యాచరణ చేయాలి, ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, శాసనసభ్యులంతా కూడా ప్రజలతో నిరంతరం ఉండాల్సినటువంటి శాసనసభ్యులు విహారయాత్రల పేరుతో, విదేశీ యాత్రల పేరుతో తిరగద్దు, తిరిగితే మాత్రం సింగిల్గా ఒక్కసారిగా గెలిచిన ఎమ్మెల్యేలుగా చరిత్రలో మిగిలిపోతారంటూ కూడా చాలా చురకైన వ్యాఖ్యలు అయితే చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే నిన్న జరిగిన సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలతో పాటు కొంతమంది పరిశీలకులు అందరికీ కూడా ఆహ్వానాలు అయితే అందాయి. కానీ దాంట్లో 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినట్టు చూస్తున్నాం. దాంతోపాటు 41 మంది పరిశీలకులు ఎవరైతే ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళు కూడా డుమ్మా కొట్టినట్టయితే మనకు ప్రధానంగా దాదాపుగా 56 మంది నిన్న జరిగిన సమావేశానికైతే గైర్హాజరయ్యారు. 15 మంది ఎమ్మెల్యేలు, చాలామంది కొంతమంది విదేశీయులు, అంటే విదేశాలతో పాటు తీర్థయాత్రలకు, అంటే దేవాలయ యాత్రలకు కూడా వెళ్ళినట్లయితే ముఖ్యమంత్రి అయితే స్పష్టంగా చెప్పారు, మీరు దేవాలయాలకు వెళ్ళటానికి, విదేశీయుల్లోకి వెళ్ళటానికి, ఆటా నాటా లాంటి యొక్క కార్యక్రమాలకి కన్నా కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి సమావేశం చాలా గొప్పది. ఈ సమావేశం ముఖ్యమైన సమావేశాన్ని మీరు డుమ్మా కొట్టి వెళ్తున్నారు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇదే ఆఖరి వార్నింగు. సింగిల్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు, మళ్ళీ రెండోసారి మీకు టికెట్ దొరకకుండా మిగిలిపోతారంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. నేను ప్రజల్లో ఉండండి అంటూ కూడా మీరు ప్రజల్లో ఉండకుండా మీ సొంత పెత్తనాలు చేస్తూ తిరుగుతారా అంటూ కూడా ఘాటుగా చంద్రబాబు నాయుడు అయితే వార్నింగ్ ఇచ్చినట్లు చూస్తానన్నా. ఇప్పటికే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా అమెరికాలో జరిగే తానా సభలకు వెళ్ళటానికి ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న విషయాన్ని కూడా నిన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే స్పష్టంగా చెప్పారు. ఎవరెవరు టికెట్లు బుక్ చేసుకున్నారు, ఎవరెవరు తానా సభలకు వెళుతున్నారో కూడా నా దగ్గర మొత్తం డేటా ఉంది, జాగ్రత్త, మీరు ఏ స్టెప్ తీసుకుంటున్నారు, మీ ఎవరెవరు ఎక్కడ అవినీతి చేస్తున్నారు అన్నీ కూడా నాకు తెలుసు, బీ కేర్ఫుల్. మీ సొంత పెత్తనాలు వదిలేసి మీ సొంత జేబులు నింపుకునే కార్యక్రమాలు మానేసి ప్రజల కోసమే పనిచేయాలి, పార్టీకి చెడ్డ పేరు ఎవరు తెచ్చినా ఉపేక్షించే లేదు అంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలతో పాటు ఒక స్ట్రాంగ్ కౌంటర్ వార్నింగ్ కూడా నాయకులకైతే ఇవ్వటం అయితే మనం చూస్తాను. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే గత పాలనలో, అంటే 1 సంవత్సర కాలంగా నడిచినటువంటి పాలన పైన అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే స్పష్టంగా ప్రోగ్రెస్ పైన అయితే చర్చించినట్టయితే చూస్తాను. ఇప్పటివరకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాయి, ఏ విధంగా ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు, మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఎలాగున్నాయి, దాదాపుగా 140 హామీలు ఇచ్చాము, ఆ హామీలు ఎంతవరకు అమలు చేశాము, సూపర్ 6 హామీలు ఏ విధంగా ప్రజలకు చేరువయ్యాయి అనే విషయాన్ని ప్రజలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. పరిపాలనలో ప్రజలతో నిరంతరం మనం ఉండాల్సిన అంటే ఆవశ్యకత ఉంది. అలాంటివన్నీ కూడా వదిలేసి మీరు విహారయాత్రలకు వెళ్తాము, విదేశీ యాత్రలకు వెళ్తాము, దేవాలయాల చుట్టూ తిరుగుతాము అంటే కుదరదు. అన్నీ ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో అంతా డేటా నా దగ్గర ఉంది అంటూ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్, ఒక మెసేజ్ని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తన సహచరుల ఎమ్మెల్యేలకు అయితే పంపించినట్టు చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఏదైతే ఈ యొక్క రాబోయే 4 ఏళ్లలో తీసుకోవాల్సినటువంటి పరిపాలన కానీ, అదేవిధంగా సంక్షేమంతో పాటు ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ కౌంటర్లు కానీ, ప్రతిపక్షాలు మళ్ళీ ఈ నెల జూలై 1 నుంచి కూడా ప్రతిపక్షాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి, అన్నింటినీ ఏ విధంగా తిప్పికొట్టాలి, వాటన్నిటిపైన ఎలా సమాధానం చెప్పాలి, కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఒక సెషన్స్, అంటే క్లాసెస్, అంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎదుర్కోవాలి ప్రతిపక్షాలని, ప్రజలకి ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఇచ్చాము, ఎందుకు ఇవ్వలేకపోయాము కానీ పూర్తిగా వివరించడానికి కూడా వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెషన్ను కూడా మనం ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. కానీ ప్రధానంగా తీసుకుంటే ఆద్యంతం, అంటే దాదాపుగా సుదీర్ఘంగా 7 గంటల పాటు మాట్లాడినటువంటి జరిగినటువంటి కార్యక్రమంలో అయితే ఒకంత చలోక్తులు వదులుతూ, నవ్విస్తూ, అదేవిధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి నిన్న చేసిన ఏదైతే ఈ యొక్క ప్రసంగం మొత్తం, ఆద్యంతం ప్రసంగం మొత్తం కూడా చాలా, అంటే ఇక నుంచి ఎవరు చేయాలన్నా కూడా ఇది గీత దాటాలన్నా కూడా
హెచ్చరికలు అయితే ఈ యొక్క హెచ్చరికలు చాలా స్ట్రాంగ్గా వెళ్ళి అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎవరైతే ఇప్పటికే అంటే 164 సీట్లలో దాదాపుగా అంటే 81 మంది కొత్తగా నూతనంగా ఈ యొక్క ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా 25 మంది మంత్రి పదవులు అనుభవిస్తున్న వాటిలో దాదాపుగా 17 మంది కొత్తవారు మంత్రి పదవులుగా కూడా ఇవ్వటం అయితే జరిగింది అని కూడా ముఖ్యమంత్రి చెప్పడం చూస్తాను. ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా కూడా ప్రజల విషయంలో పట్టించుకోకుండా మీరు ప్రతిరోజు ప్రజల్లో ఉండాలి. రాబోయే 2వ తారీఖు నుంచి మనం ప్రజల్లోకి వెళ్తున్నాము. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటి దగ్గర 20 నిమిషాల సేపు గడిపి ప్రభుత్వ పథకాలు అన్నీ వివరించి చెప్పి అక్కడి నుంచి సెల్ఫీ తీసి గ్రూప్లో పెట్టాలా. ఎవరైతే ఈ విధంగా చేస్తారో అందరూ నన్ను గుర్తుపెట్టుకుంటాను. ఎవరైతే డుమ్మా కొడతారో ప్రతి ఒక్కరి డేటా కూడా నా దగ్గర ఉంటుందంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి చేయటం అయితే చూస్తా ఉన్నాం. కానీ రేపు అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలు ఏ విధంగా తీసుకోవాలి, రాబోయే 4 ఏళ్ళలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, 2029 కల్లా మీరంతా కూడా మళ్ళీ ఎన్నికల్లో తిరిగి పోటీ చేసే విధంగా మాత్రం ఎమ్మెల్యేలంతా ఉండాలి తప్ప ఒక్కసారిగా వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవటానికి అది కుదరదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటూ కూడా ఎమ్మెల్యేలందరికీ అది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు చూస్తాను. ఇవన్నీ యాద్యాంతం కూడా చూసుకున్నట్లయితే కొంతమంది వచ్చిన ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన వాళ్ళు కాకుండా కొంతమంది వచ్చి ఎమ్మెల్యేలు అక్కడ సంతకాలు పెట్టేసి కొంతమంది మెల్లగా జారుకున్న పరిస్థితితో కనపడుతుంది. కొంతమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ కూడా నా దగ్గర ఉంది అంటూ కూడా ముఖ్యమంత్రి ఖరాఖండిగా చెప్పిన పరిస్థితి అయితే నిన్న కనపడుతుంది. ఆద్యంతం నిన్న జరిగిన సమావేశం మొత్తం కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ఎవరిని ఉపేక్షించడు అనే ఒక సందేశాన్ని అయితే ముఖ్యమంత్రి ఇచ్చినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ ఆద్యంతం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రసంగం మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఒక నొప్పి తెలియకుండా ఇంజక్షన్ చేసే డాక్టర్లా చెమటలు పట్టకుండా పాఠాలు చెప్పే మాస్టర్లా అయితే నిన్న ముఖ్యమంత్రి అయితే కనిపించినట్టు అర్థమవుతుంది. ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆసిఫ్తో కృష్ణ మేడం.